హాయ్! హలో! అందరూ ఏం చేస్తున్నారండి? బావున్నారా? నేను బావున్నానండి. ఈరోజు నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేసుకున్నాను. వ్లాగ్‌నైతే మీరు ఫుల్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈవినింగ్ అనేసరికి ఎప్పుడు కూడా ఈవినింగ్ ఎప్పుడు నేను టీ కంపల్సరీగా తాగుతానండి. అందుకోసం 4కైతే టీ పెట్టేసుకున్నాను. మా పాప అటు ఇటు తిరుగుతుంది. ఈవినింగ్ అప్పుడే వచ్చింది స్కూల్ నుంచి. తనకేదైనా స్నాక్ పిల్లలకి రెడీ చేయాలి కదా! అని జెప్పేసి ముందు నేను టీ పెట్టుకుంటేనే గానీ నాకు బుర్ర పనిచేయదనమాట. ఆ విధంగా నాకు అలవాటయిపోయింది ఈవినింగ్ టైము. అందుకని కొద్దిగా టీ పెట్టేసుకున్నాను. టీ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదండీ! కంపల్సరీగా లేడీస్‌కి ఏదో ఆఫ్టర్‌నూన్ 1 అవర్ అయితే రిలీఫ్ అవుతామేమో గానీ, మార్నింగ్ టైము వర్క్స్ ఉంటాయి. మన ఓన్ వర్క్స్ ఉంటాయి. బయట బిజినెస్ వర్క్స్ ఉంటాయి. అలాగే ఇంట్లో వర్క్స్ అన్నీ ఉంటాయి గదా! అవి చూసుకుంటూ ఆహ్, ఇంట్లో మళ్ళీ కొద్దిగా వర్క్ అంతా మనయి అన్నీ సర్దుకుంటాం గదా! అవన్నీ అయిపోతాయి. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇల్లు తుడుచుకోవడం, మళ్ళీ బట్టలు ఫోల్డ్ చేసి ఎవరు వాళ్ళో పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండీ! అందుకోసం మళ్ళీ సాయంత్రం కూడా నేను ఇల్లయితే మొత్తం తుడిచేసుకుంటున్నాననమాట. తుడుచుకొని బట్టలు కూడా మేడ మించి తీసుకొని వచ్చేసాను. తీసుకొనొచ్చి ఇంకా పక్కన పెట్టి ఎవరో వాళ్ళు ఫోల్డ్ చేయాలి గదా! అవి కూడా పెట్టుకున్నాను. ముందైతే శుభ్రంగా ఇల్లయితే ఊడ్చేసుకుంటున్నాననమాట. పిల్లలొచ్చేసరికి పాప ఒస్తుంది గదా! ఇంక తనకి ఏదో ఒకటి స్నాక్ ప్రిపేర్ చేయాలి చేద్దామని జెప్పేసి, సరే ముందు బట్టలు ఫోల్డ్ చేసేస్తానమ్మా, ఇల్లు తుడుస్తాను కదా! బట్టలు ఫోల్డ్ చేసేసి, అప్పుడు అన్నయ్య వచ్చేలోపు ఏదో ఒకటి ప్రిపేర్ చేసేస్తాను ఇద్దరికీ కూడా అని జెప్పేసి తనకి మిల్క్ ఇచ్చేసి, తను ఫ్రెష్ అవుతుంది. ఈలోపు నేనైతే బట్టలైతే ఫోల్డ్ చేసేసుకుంటున్నాననమాట. బట్టలు ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగతా పని చేసుకోవచ్చు. మా హస్బెండ్ అయితే ఈవినింగ్ కొద్దిగా బేగా రారనమాట. ఆయన ఉన్నప్పుడైతే ఎప్పుడైనా టీ కూడా తాగేసి వెళ్తారు. ఈవినింగ్ ఏమైనా చేసినా ఆయనకి కూడా పెడతాను. అతను కొద్దిగా బిజీగా ఉంటారు కదా! మాది బిజినెస్ కదా! అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే ఎక్కువ తను రారు. పాపని ఇంటికి దింపేసి వెళ్ళిపోతారనమాట. ఆ టైంలోనే ఆయనకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫుడ్ ఏమన్నా డిష్‌లే చిన్న లైట్‌గా ఏమైనా పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు ఫుడ్డు. ఆ విధంగా ఆయన వెళ్ళిపోతారు. ఇంక నేను బట్టలైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఇక్కడ బట్టలంతా పెట్టేసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం ఏం చేయాలి అని బట్టలు మడత పెడుతూనే నేను ఆలోచిస్తున్నాననమాట. నేనెప్పుడు గూడా ముందుగానే అనుకుంటాను. ఈరోజు ఇది చెయ్యాలి పిల్లలకి, రేపు ఇది చెయ్యాలని ప్రిపేర్డ్‌గా ఉంటాను. ఒక్కొక్కసారి ఏమన్నా అవకాశం లేకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గానీ ఉండిపోయానంటే మాత్రం ఆ రోజు చూసుకుంటాననమాట. కిచెన్‌లో ఏమున్నాయి? ఏం చేద్దాము? బేగా ఏవి అయిపోతాయి అని జెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాననమాట. అలా నేను ఏ వర్క్ చేసినా సరే నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఆ విధంగా ఇప్పుడు స్నాక్ ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తున్నాననమాట. ఇప్పుడు ఫోల్డింగ్ అయిపోయింది కదా! దాన్ని అలా పక్కన పెట్టేసి, సరే అని జెప్పేసి ఇప్పుడు నేను అలా కిచెన్‌లోకి వెళ్తున్నాను. ఏం చేద్దామా అని. నాకు అప్పుడే వెంటనే కనిపించింది ఏంటంటే పాస్తా అనమాట. పాస్తా పిల్లలకి నేను ఇంట్లో ప్రిపేర్ చేయడం అయితే ఇష్టమని చెప్పి నేను ఇంట్లో ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్ ఏమైనా ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంట్లోనే వాళ్ళకి మన దగ్గర ఉన్న ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉంటే అవే చేసి కూడా చేస్తాననమాట. అవే ఉండాలని ఏమీ లేదు. ఒక ఐటెం లేకపోయినా సరే మనం టేస్టీగా అయితే ఫుడ్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఉద్దేశంలో అయితే. కాబట్టి ఒక్కొక్కళ్ళ కుకింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదండీ! నాదైతే ఇలా ఉంటదనమాట. ఆలోచన కూడా అలాగే ఉంటది. కాబట్టి పాస్తానైతే కొద్దిగా బాయిల్ చేసేసుకున్నాను. దానికి తగ్గట్టు దానికి సంబంధించింది ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. నా దగ్గర సాస్ అయితే అయిపోయిందండి. సాస్‌కి తగ్గట్టు ఏం చేశానంటే 2, 3 ఎండుమిర్చి వేసుకొని, టమాటా అలాగే షుగరు వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాననమాట. అప్పుడు మనకి సాస్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఆ సాస్‌ని అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయ్యింది. మనకి ఈ పాస్తా అయితే కుక్ అయిపోయిందనమాట. దాన్ని నీరంతా వడకట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు పక్క కళాయి పెట్టేసుకొని, అందులో ఆయిల్ పెట్టేసుకొని, మనం తరిగిన ఆనియన్స్, క్యారెట్ ఆహ్, నెక్స్ట్ ఇవి ఉంటాయి కదండీ! క్యారెట్టు, అలాగే ఆనియన్స్, ఇవి చిన్న వెల్లుల్లి, అలాగే చిన్న సాల్ట్ వేసి ఆనియన్స్‌ని బాగా మగ్గనించాలనమాట. మనం ఇందులోని ఇదేంటి క్యాబేజీ, క్యాప్సికము ఏవున్నా సరే క్యారెట్ ఏవున్నా సరే మనం ఇందులోనైతే వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కుక్ చేసుకోవచ్చండి ఈ పాస్తాని. నా దగ్గర ఉన్నవైతే క్యారెట్ ఒకటే ఉంది ఆ రోజు. అందుకోసం క్యారెట్, ఆనియను
అన్నీ వేసి వెల్లుల్లి అన్నీ వేసి నేనైతే చేసుకుంటున్నాను. చూసారు కదా అవుతుంది. చిన్న అల్లం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసాను అనమాట. ఇందులో మనకి దగ్గర ఉన్న మసాలా పౌడరు, ధనియా పౌడరు అన్ని పౌడర్స్ కూడా వేసి కొద్దిగా మసాలా పౌడర్లు మన బయట దొరికితే చాట్ మసాలా అది కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసి మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా బాగా అయ్యే వరకు మనం మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి మన దగ్గర కార్న్‌ఫ్లవర్ ఉంటుంది కదా! కార్న్‌ఫ్లవర్‌ని కూడా పక్కన చిన్న ఒక స్పూన్ కలిపి ఉంచేసుకుంటాం వాటర్‌లో. మనం చేసిన ఇందాక టమాటా సాస్ ఉంది కదండీ! ఆ సాస్‌ని కూడా మనం ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇది కూడా కలిపేసుకుంటాము. ఈ కార్న్‌ఫ్లవర్ కూడా కలిపేసుకుంటే అది కొద్దిగా చిక్కగా చిక్కబడుతుందనమాట. ఆ చిక్కబడిన వెంటనే మనకు తగ్గట్టు చిన్న ఉప్పు, సాల్టు, కారం కూడా వేసుకుంటాం కదా! అది అయిపోయిన తర్వాత పాస్తా మనం వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్‌ని, ఆ పాస్తాను కూడా అందులో వేసి మిక్స్ చేసేసుకుంటాము. అంతే. ఎంత టేస్టీగా వచ్చిందనుకున్నారు. ఆ రోజైతే చాలా వచ్చింది. ఆ చిక్కగా మన కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల కొద్దిగా చిక్కబడింది కదండీ! అది మొత్తం మిక్స్ చేయగానే చాలా బాగా వచ్చింది. అలాగే లాస్ట్‌లో గార్నిష్ మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటాం. చూసారా ఎంత బావుందో! చాలా బావుంది. ఓకే ఫ్రెండ్స్. చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. పిల్లలైతే చాలా బావుందమ్మా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్ కింద తినేసారు. చూసారా సూపర్ అని చెప్పి తింటున్నారనమాట. కాబట్టి నేను కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేశాను. చాలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఉంటానండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. సీ యూ లేటర్.